చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమరావతి ఊసలేదు, వరద బాధితులు వీధికెక్కినా లెక్కలేదు, పెట్టుబడులు కొత్త కంపెనీల ముచ్చట్లు లేవు, సూపర్ 6 హామీల మేనమేషాల లెక్కింపు, కొనసాగుతున్న అప్పుల చిట్ట, ఏతావాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిపోయిన తర్వాత తరచి చూస్తే కనిపించేది ఇదే. అధికారంలోకి రాగానే అద్భుతాలు చేస్తామని, సంపద సృష్టిస్తామని, 6 హామీలను అమలు పరుస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. ఆ హామీలను ప్రతి చోట చదివి వినిపించారు. మరి ఇప్పటి వరకు నెరవేర్చిన హామీల మాట ఏమిటంటే పెన్షన్ల పెంపు, అదొక్కటి చేశారు. ఇచ్చిన అనవిగాని హామీలకు అంతే లేదు. అన్నా క్యాంటీన్లు అంటూ హడావిడి చేశారు. అయితే దానిపై మిశ్రమ స్పందనలకు కొదవలేదు. దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లకు శ్రీకారం చుడతారట. అయితే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతులకు పెట్టుబడి సాయాలు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనంతో సహా లెక్కలేనన్ని హామీల గురించి చంద్రబాబు మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని బయటికి తీస్తే ఇంకా బొచ్చడు హామీలు ఉన్నాయి. ఇక అమరావతి అంశం గురించి మాట్లాడడం లేదు కూటమి ప్రభుత్వం. వరదల తర్వాత పరిస్థితి మరింత ఇరకాటంగా మారినట్టుగా ఉంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని నిరాకరించిందని స్వయంగా మంత్రివర్యులే చెప్పారు. ఓ మోస్తారు వర్షాలకే అమరావతి పరిస్థితి ఇలా తయారైంది. ఇప్పుడు అమరావతి చుట్టూ పెద్ద గోడనో, నీళ్లు ప్రవేశించకుండా కోటనో కట్టాల్సిన బాధ్యత చంద్రబాబు మీద పడినట్లుగా ఉంది. జగన్ ఏపీకి రాజధానిని లేకుండా చేశాడంటూ తెలుగుదేశం వాళ్లు గత 5 ఏళ్లలో తెగ ట్రోల్ చేశారు. ఏపీకి రాజధాని ఏదో చెప్పమంటూ వీడియోలు పెట్టారు. మరి ఇప్పుడు ఏపీకి రాజధాని ఏది? మరా మేరకు ఒక్క జీవోనైనా విడుదల చేయగలుగుతున్నారా? అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ చంద్రబాబు ప్రకటన అయినా చేయగలిగారా? మామూలుగా అయితే అలాంటి లాంఛనం ఒకటి జరిగేదేమో కానీ వరదల వ్యవహారంతో ఇప్పుడు చంద్రబాబు అది చేయడానికి వెనకాడుతున్నట్లుగా ఉన్నారు. అలాగే తమకు అధికారం ఇస్తే లెక్కకు మిక్కిలి కంపెనీలను ఎడాపెడా ఏపీకి ఈడ్చుకురావడమే అంటూ చాలా మాటలు చెప్పారు ఎన్నికలకు ముందు. మరి 100 రోజులైపోయాయి కదా, చంద్రబాబు అది సాధించారా? ఇది సాధించారు అని చెప్పేందుకు కూడా ఏమీ లేకుండా పోయినట్లుగా ఉంది. సహజంగా వచ్చే పెట్టుబడుల ఊసు కూడా లేకుండా పోయినట్లుగా ఉంది. మరి ఇందుకే సర్వరోగ నివారణగా తిరుపతి లడ్డూ అంశాన్ని కదిపారనే విమర్శల జడి కూడా పెరుగుతూ ఉంది. అన్ని అంశాలను డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డూ అంశాన్ని కదిలించి అందులో పసలేకపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని కూడా వదిలి సనాతన ధర్మం అంటూ మరో అవతారం ఎత్తాడనే విమర్శలు వస్తున్నాయి. ఇచ్చిన హామీలు, పాలనా బాధ్యతలు వదిలి ఇలా మతం, కులం అంటూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు. వీరు ఏం చెప్పినా ఊగిపోయే వీరాభిమానులకు కొదవలేదు. అండగా మీడియా కూడా ఉంది. కాబట్టి తాము చెప్పిందే వేదం అనే పరిస్థితిలో చంద్రబాబు, పవన్లు ఏదేదో చేసుకుంటూ పోతున్నట్టుగా ఉన్నారు. జగన్ రోడ్లు వేయలేదని, ఒక పార మట్టి కూడా వేయలేదని చంద్రబాబు గత 5 ఏళ్లలో తెగిదేయిపోయారు. అంతకు ముందు 5 ఏళ్లలో తానేదో రోడ్లను ఉద్ధరించినట్లుగా చెప్పుకున్నారు. ఇదే జరిగి ఉంటే ఏపీలో రోడ్ల పరిస్థితి అలా ఎందుకు తయారయ్యేది? ఇప్పుడు రోడ్ల పరిస్థితిని అప్పుడే మరిచిపోయారు. 100 రోజుల్లో ఎక్కడా 1 కిలోమీటర్ రోడ్డును కూడా సరిచేసిన దాఖలాలు కనిపించడం లేదు. పంచాయతీ రోడ్లైనా, మున్సిపాలిటీ రోడ్లైనా, R&B రోడ్లైనా చాలా దారుణంగా ఉన్నాయి. ఉన్న రోడ్లకు స్టేట్ టోల్గేట్లు పెట్టే ప్రతిపాదన కూడా చేశారు. ఇది సంపద సృష్టి జరుగుతున్న వైనం అనే విమర్శలొస్తున్నాయి. జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, నాశనం చేశాడంటూ 5 ఏళ్లు చెప్పి అధికారం సాధించుకున్న 100 రోజుల్లోనే అన్ని సమస్యలకు నివారణగా అన్ని రకాలుగానూ చేతులెత్తేసి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ను నమ్ముకుంటే ఇంకా కాలం చాలానే ఉంది. ఇంకా సమాధానం చెప్పాల్సిన సమయం చాలానే ఉంది. ఏ ఎన్నికల ముందో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ వర్కౌట్ అయ్యేవేమో కానీ ఇప్పటి నుంచి డైవర్ట్ చేసేస్తే ఇలా డైవర్ట్ చేయడానికి ఇంకా చాలా చిచ్చే పెట్టాల్సి ఉంటుంది. కులాల వారీగా, మతాల వారీగా జనాలు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకునే వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.